అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని, మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో కిష్కింధకాండలో ఉన్నాము. సుగ్రీవుడు తన వానరులందరినీ 4 దిక్కులా పంపిస్తూ ఉన్నాడు సీత జాడ చూసి రమ్మని. ముందుగా వినీతుణ్ణి నాయకుడిగా ఒక వానర సైన్యాన్ని తూర్పు దిక్కుగా పంపించాడు. పంపిస్తూ అటువైపున్న గుర్తులన్నీ చెప్పి, చివరికి అటువైపున్న దిక్పాలకుడు మహేంద్రుడి గురించి కూడా చెప్పి, ఎంత దూరం వెళ్ళగలరు, ఎక్కడ ఆగిపోవలసొస్తుంది అని చూపించి, ఇక్కడి నుంచి అంతవరకు దారిలో ఉన్నవి ప్రతిదీ చెట్టు, పుట్ట, రాయి, రప్ప ఏది వదిలిపెట్టకుండా అన్నీ వెతకండి భూమి మీద, నీళ్ళల్లో, ఆకాశంలో అని ఆయన జాగ్రత్తలు చెప్పి పంపించాడు. ఇంకా తర్వాత ఇప్పుడు దక్షిణం దిక్కుగా ఇంక కొందరు వానర వీరులను పంపిస్తూ ఉన్నాడు. ఆ సర్గ చూస్తూ వెళ్దాము. తతః ప్రస్థాప్య సుగ్రీవః తత్ మహత్ వానరం బలం దక్షిణాం ప్రేషయామాస వానరాన్ అభిలక్షితాన్. తతః ఇంకా మన సుగ్రీవుడు ఆ మహత్ వానర బలం, ఆ గొప్ప వానర సైన్యాన్ని తూర్పు దిక్కుగా ప్రస్థాప్య పంపించి, ఇంక మళ్ళీ ఆయనిప్పుడు కొంతమంది అభిలక్షితాన్ వానరాన్, కొంతమంది వానరులను ఆయన ఎంపిక చేసి, పరీక్షించి చూసి వీళ్ళందరూ ఇటువైపుకెందుకు అంటే, ఈసారి దక్షిణం దిక్కుగా పంపిస్తున్నాడు. కొంతవరకు వీళ్లకు రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి వీళ్ళకి కొంత తెలుసు. ఎందుకు అంటే, మన జింకల దగ్గర నుంచి మొదలుపెట్టి, మన పక్షి జటాయువు దగ్గర నుంచి వీళ్ళందరూ గూడా దక్షిణం దిక్కు వైపు చూపిస్తూ వెళ్లారు గాబట్టి, దక్షిణం దిక్కుగానే తీసుకుని వెళ్ళిండొచ్చు. వాడు మళ్ళీ కావాలంటే అయితే ఒకవేళ దక్షిణం దిక్కుగానే రావణాసురుడు సీతను తీసుకుని పోయాడని ఖచ్చితంగా తెలిసిన తర్వాత మిగిలిన దిక్కులన్నింటికి ఎందుకు మందిని పంపించడం వెతకడానికి అంటే తెలీదు. ఆ సమయంలో వాడు దక్షిణం దిక్కుగా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు చూశారు. వాళ్ళు చెప్పారు చూసింది. కానీ మళ్ళీ వాడు అక్కడి నుంచి వేరే వైపుకి కూడా తీసుకుని వెళ్లి ఇంకెక్కడైనా దాచిపెడితే తెలీదు గాబట్టి, అన్ని దిక్కులకు పంపిస్తున్నాడు. కానీ ముఖ్యంగా ఇంకా జాగ్రత్తగా ఎందుకు వాడు దక్షిణం దిక్కుగా వెళ్తూ ఉన్నాడో తెలీదు మనకి. వాడిల్లు అటువైపు ఉందో ఏమో! అందుకని దక్షిణం వైపుకి పంపించే వాళ్ళని ఇంకా కొంచెం జాగ్రత్తగా పరీక్షించి, చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి, ఆ వానరులందరినీ దక్షిణం దిక్కుగా ప్రేషయామాస పంపిస్తూ ఉన్నాడు. ఎవరిని అంటే, నీలం అగ్నిసుతం చయేవ హనుమంతం చ వానరం పితామహ సుతం చయేవ జాంబవంతం మహౌజసం సుహోత్రం చ శరారిం చ శరగుల్మం తథా ఏవ చ గజం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందం చ ద్వివిధం చ విజయం గంధమాదనం ఉల్కాముఖం అనంగం చ హుతాసనసుతౌ ఉభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీరః కపిగణేశ్వరః వేగ విక్రమ సంపన్నాన్ సంధిదేశ విశేష విత్. మన కపిగణేశ్వరుడు కపుల గణానికి ఈశ్వరుడు, ప్రభువు, రాజు, మన వీరుడు సుగ్రీవుడు వేగము, పరాక్రమము అంటే వేగంగా ముందుకు కదలగలిగిన వాళ్ళు, అటువంటి సంపద కలిగిన వాళ్ళు ఎవరెవరైతే వీరులున్నారో అటువంటి వాళ్ళందరినీ మన విశేష విత్, విశేషం చూడగలిగిన వాడు, విశేష జ్ఞానం కలిగిన వాడు సుగ్రీవుడు ఈ విధంగా సంధిదేశ ఆదేశించాడు. ఎవరిని అంటే, అగ్నిపుత్రుడైన నీలుడు, మన వానరుడు హనుమంతుడు, పితామహుడు బ్రహ్మదేవుడి పుత్రుడు జాంబవంతుడు, ఆ గొప్ప ఓజస్సు కలిగినవాడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, వృషభుడు, మహీందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముకుడు, అనంగుడు, వీళ్ళిద్దరు ఉల్కాముకుడు, అనంగుడు వీళ్ళిద్దరూ అగ్ని పుత్రులే మళ్ళీ.
వీళ్ళందరితో పాటు అంగదుడు. ఈ అంగదుడిని ప్రముఖంగా అంటే వాళ్లకు నాయకుడిగా నియమించి వీళ్ళందరినీ ఆయన దక్షిణం దిక్కుగా పంపిస్తూ ఉన్నాడు మన సుగ్రీవుడు. తేషాం అగ్రేసరం చయేవ మహాబలం అథా అంగదం విధాయ హరివీరాణం ఆదిశత్ దక్షిణాం దిశం. మన సుగ్రీవుడు హరివీరులకు అంటే ఈ వానర వీరులకు, మన నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మిగిలిన వాళ్ళందరూ ఎవరెవరున్నారో వీళ్ళందరికీ కూడా మన అంగదుణ్ణి, ఆ మహాబలుణ్ణి తేషాం వాళ్లకు అగ్రేసరుడిగా, నాయకుడిగా విధాయ నియమించి వాళ్ళందరినీ దక్షిణం దిక్కుగా వెళ్ళమని ఆదేశించాడు. ఏ కేచన సముద్దేశాత్ తస్యాం దిశి సుదుర్గమాః కపీసః కపిముఖ్యానాం సహ తేషాం తాన్ ఉదాహరత్. ఏ కేచన సముద్దేశాః అటువైపు ఏ ఏ ఉద్దేశాలు, ఉద్దేశమన్నా ప్రదేశమన్నా దేశమన్నా ఒకటే అర్థము. అటువైపుకు ఆ దక్షిణం దిక్కుగా పంపిస్తూ, అది సుదుర్గమమైన దిక్కు, వెళ్ళడం కష్టము. అటువంటి వైపుకి కపిముఖ్యులందరినీ పంపిస్తూ మన కపీసుడు, కపులకు రాజు సుగ్రీవుడు వాళ్లతో ఆ దిక్కులో ఉన్న ప్రాంతాలన్నింటినీ ఉదాహరత్ ఆయనకు తెలిసినవన్నీ చెప్తూ వస్తూ ఉన్నాడు. సహస్ర శిరసం వింధ్యం నానాద్రుమలతాయుతం నర్మదాం చ నదీం రమ్యాం మహావురగ నిషేవితాం. ఇట్నుంచి బయలుదేరి మీరు వెళ్తూ ఉంటే దారిలో ఎన్నో శిఖరాలతో ఉన్న, ఎన్నో రకాల చెట్లతో లతలతో కూడి ఉన్న వింధ్యా పర్వతం కనిపిస్తుంది. ఇంకా అట్నుంచి వెళ్తూ ఉన్నారు అంటే మహా ఉరగాలతో సేవింపబడుతూ ఉన్న పెద్ద పెద్ద పాములతో నిండి ఉన్న రమ్యమైన నర్మదా నది కూడా కనిపిస్తుంది. మేఖలాం ఉత్కలాంశ్చయేవ దశార్ణ నగరాణి అపి అశ్వవంతీం అవంతీం చ సర్వామ్యేవ అనుపశ్యత. ఇంకా మీరు అట్నుంచి ఆ వింధ్యా పర్వతాన్ని, ఆ తర్వాత నర్మదా నదిని కూడా దాటి వెళ్తూ ఉంటే మేఖలా దేశాలు, ఉత్కలా దేశాలు, దాశార్ణ దేశాలు, వాళ్ళ నగరాలు, అశ్వవంతి, అవంతి మొదలైన నగరాలు కనిపిస్తాయి. వాటన్నింటినీ చూస్తూ వెళ్ళండి, సీత కోసం వెతుకుతూ వెళ్ళండి. విదర్భాన్ వృష్టికాంశ్చయేవ రమ్యాన్ మాహిషకానపి తథా వంగాన్ కళింగాంశ్చ కౌశికాంశ్చ సమంతతః. విదర్భ దేశాలు, వృష్టిక దేశాలు, రమ్యమైన మాహిషక దేశాలు, వంగ దేశము, కళింగ దేశము, కౌశిక దేశం, ఇటువంటివన్నీ కనిపిస్తాయి. ఆ దేశాలంతా వెతుకుతూ సమంతతః అన్ని వైపులా వెతుకుతూ వెళ్ళండి. అన్వీక్ష దండకారణ్యం స పర్వత నదీ గుహాం నదీం గోదావరీం చయేవ సర్వం ఏవ అనుపశ్యత. అట్లానే దండకారణ్యం మొత్తము వెతుకుతూ వెళ్ళండి. దండకారణ్యంలో పర్వతాలు ఉన్నాయి, నదులున్నాయి, గుహలున్నాయి. అక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. సర్వం ఏవ అన్ని అనుసరించి ఏ కొంత ప్రాంతం కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళండి. తథా ఏవ ఆంధ్రాంశ్చ పుండ్రాంశ్చ చోళాన్ పాండ్యాన్శ్చ కేరళాన్ అయోముఖః చ గంతవ్యః పర్వతః ధాతుమండితః విచిత్ర శిఖరః శ్రీమాన్ చిత్రపుష్పితకాననః సచ్చందన వనోద్దేశః మార్గితవ్యః మహాగిరిః. అట్లానే ఆంధ్రులు, పుండ్రులు, చోళులు, పాండ్యులు, కేరళ దేశం వాళ్ళు, అట్లానే అక్కడి నుంచి వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటే దారిలో ఒక పర్వతం కనిపిస్తుంది. దాని పేరు అయోముఖము. అది ధాతు మండితము, రకరకాల ధాతువులన్నీ, మినరల్స్ అన్నీ, రకరకాల మెటల్స్ అన్నీ నిండి ఉంటుంది. ఏ పర్వతాలైనా సరే కొండలన్నీ ధాతు మండితాలే అయి ఉంటాయి. విచిత్రమైన అందమైన శిఖరాలతో ఉంటుంది అయోముఖమన్న పర్వతము, శ్రీమంతమై ఉంటుంది. చిత్రమైన అందమైన పుష్పించిన అడవులతో ఉంటుంది. పైగా చందన వనాలతో, గంధపు అడవులతో నిండి ఉంటుంది ఆ దేశము, ఆ ఉద్దేశము.
ఆ మహాగిరి అయోముఖం మొత్తము మార్గితవ్యం వెతకవలసి ఉన్నది. తతః తాం ఆపగాం దివ్యాం ప్రసన్న సలిలాసయాం తత్ర ద్రక్ష్యథా కావేరీం విహృతాం అప్సరోగణైః. తతః ఇంకా అక్కడి నుంచి వెళ్తే ఒక నది కనిపిస్తుంది. దివ్యమైన నది. చక్కటి నీళ్లతో నిండి ఉంటుంది. దాని పేరు కావేరి. అప్సరస గణాలన్నీ అక్కడ విహరిస్తూ ఉంటాయి. దాన్ని కూడా మీరు ద్రక్ష్యథ చూస్తారు. తస్య ఆసీనం నగస్య అగ్రే మలయస్య మహౌజసః ద్రక్ష్యథ ఆదిత్య సంకాశం అగస్త్యం ఋషిసత్తమం. ఇంకా అక్కడ మీరు వెళ్తూ వెళ్తూ ఉంటే ఉన్న ఒక కొండ పైన మలయమన్న నగము అంటే పర్వతం ఉంటుంది. ఆ మలయ పర్వతం పైన గొప్ప ఓజస్సుతో ఉన్న ఆ పర్వతం పైన ఋషి ఉత్తముడు అగస్త్యుడు ఆదిత్యుడి వంటి ప్రకాశంతో ఉన్నవాడు ఆసీనుడై ఉంటాడు. ఆయనను ద్రక్ష్యథ చూస్తారు. అగస్త్యుడు కనిపిస్తాడు మీకు అటువైపు వెళ్తూ ఉంటే. ఈ అయోముఖాన్ని దాటి దానిపైన ఉన్న గంధపు తోటలన్నీ దాటి మీరు వెళ్తూ ఉంటే దివ్యమైన నదులు కనిపిస్తాయి. ఆ కావేరి నదిని కూడా దాటి వెళ్తూ ఉంటే మలయ పర్వతం ఉంటుంది. మలయ పర్వతం పైన అగస్త్య ఋషి కనిపిస్తాడు. తతః తేన అభ్యనుజ్ఞాతాః ప్రసన్నేన మహాత్మనా తామ్రపర్ణీం గ్రాహజుష్టాం తరిష్యథ మహానదీం. తతః ఇంక తేన అభ్యనుజ్ఞాతాః మీరందరూ ఆయన దగ్గర ఆజ్ఞ పుచ్చుకుని ఆ మహాత్ముడు ప్రసన్నంగా ఉంటాడు. మీకు దర్శనమిస్తాడు. ఆయన్ని అడిగి ఆయన దగ్గర సెలవు తీసుకుని తామ్రపర్ణి అన్న పేరున్న మొసళ్లతో నిండి ఉన్న ఒక మహానది కనిపిస్తుంది. దాన్ని తరిష్యథ దాటుతారు. సా చందనవనైః చిత్రైః ప్రచ్ఛన్న ద్వీపశాలిని కాంతా ఇవ యువతి కాంతం సముద్రం అవగాహతే. ఈ తామ్రపర్ణి అన్న నది చుట్టుపక్కల ద్వీపాలుంటాయి చాలా. వాటితో నిండి ఉంటుంది కానీ ప్రచ్ఛన్నము కప్పబడి ఉంటుంది. దాని చుట్టుపక్కల అంతా గంధపు అడవులుంటాయి. ఎట్లా ఉంటుంది అంటే మన తామ్రపర్ణి అన్న నది ఒక అందమైన యువతి కాంతుణ్ణి కోరుకుని పరిగెడుతూ ఉన్నట్టు ఈ తామ్రపర్ణి అన్న నది సముద్రం వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది. తతః హేమమయం దివ్యం ముక్తామణి విభూషితం యుక్తం కవాటం పాండ్యానాం గతాః ద్రక్ష్యథ వానరాః. ఓ వానరులారా మీరు తతః ఇంకా బంగారుమయమైన దివ్యమైన ముత్యాలతో మణులతో అలంకరించబడ్డ పాండ్యుల యొక్క కోట ద్వారం కనిపిస్తుంది. అంత దూరం వెళ్తే మీకు అది కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా చూడండి. అదంతా చుట్టుపక్కలంతా వెతకండి. తతః సముద్రమాసాద్య సంప్రదార్య అర్ధనిశ్చయం అగస్త్యేన అంతరే తత్ర సాగరే వినివేశితః. ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళారంటే అక్కడ కూర్చొని ఆలోచన చేసుకుంటా సముద్రాన్ని ఎట్లా దాటుదాము ఏమి అని. ఎందుకు అంటే ఆ సాగరం మధ్యలో అగస్త్యుడు ఒక అందమైన పర్వతాన్ని తీసుకెళ్లి మధ్యలో నిలిపాడు కూడా. చిత్రసానునగః శ్రీమాన్ మహేంద్రః పర్వతోత్తమః జాతరూపమయః శ్రీమాన్ అవగాఢః మహార్ణవం. అందమైన కొండ చర్యలతో వాటితో ఉన్న ఆ శ్రీమంతమైన మహేంద్ర పర్వతాన్ని, బంగారుమయమైన శ్రీమంతమైన ఆ పర్వతాన్ని సముద్రంలో, ఆ శ్రీమంతమైన మహేంద్ర పర్వతాన్ని శ్రీమంతమైన మహాసాగరంలో మన శ్రీమంతుడు అగస్త్యుడు అడ్డంగా నిలిపేశాడు. అది నీళ్ళలో ఉన్నది ఇప్పుడు అక్కడ. నానావిధైః నగైః ఫుల్లైః లతాభిః చ ఉపశోభితం దేవర్షి యక్ష ప్రవరైః అప్సరోభిః చ సేవితం సిద్ధచారణ సంఘైః చ ప్రకీర్ణం సమురోహరం తముపైతి సహస్రాక్షః సదా పర్వసు పర్వసు. రకరకాల నానాకమైన అనేకమైన విధమైన పర్వతాలతో, కొండలతో, చెట్లతో. ఆ చెట్లు ఎట్లా ఉన్నాయి? ఫుల్లైః లతాభిః ఉపశోభితం బాగా వికసించి ఉన్న పువ్వులతో ఉన్న, తీగలతో నిండి ఉన్న, చెట్లతో కూడి ఉన్నది ఆ మహేంద్ర పర్వతము.
దేవతలు, ఋషులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ శ్రేష్ఠులు, అప్సరసలు వాళ్ళందరూ గూడా ఆ మహేంద్ర పర్వతం దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. సిద్ధులు, చారణ సంఘాలు సమూహాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళతో ప్రకీర్ణం దట్టంగా నిండి ఉంటుంది. కిటకిటలాడుతూ ఉంటుంది మహేంద్ర పర్వతము. అది సుమనోరమం ఎంతో అందంగా ఉంటుంది. మన సహస్రాక్షుడు మహేంద్రుడే సాక్షాత్తుగా సదా ఎల్లప్పుడు పర్వసు ప్రతి పర్వదినంలో పర్వదినము అంటే అమావాస్య గాని, లేదా పౌర్ణమి గాని. ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకు ఆ పర్వతాన్ని ఉపైతి పొందుతుంటాడు. ఆ పర్వతం దగ్గరికి ఇంద్రుడు గూడా వస్తూ, పోతూ ఉంటాడు ప్రతి పర్వదినంలో. దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య తు రాక్షసి అంగారక ఇతి విఖ్యాత ఛాయామాక్షిప్య భోజని. ఈ దక్షిణ సముద్రంలో మధ్యలో ఒక రాక్షసి ఉంటుంది. అంగారక అన్న పేరున్న ఆ రాక్షసి ఛాయాగ్రాహిణి నీడను పట్టుకుని భోజనం చేస్తూ ఉంటుంది. అతిక్రమ్య లక్ష్మీవాన్ సముద్రే శతయోజనే గిరిః పుష్పితకః నామ సిద్ధచారణ సేవితః. ఇంకా ఈ దక్షిణ సముద్రాన్ని కూడా మీరు దాటారు అంటే, ఆ లక్ష్మీవంతమైన, శ్రీమంతమైన ఆ సముద్రంలో ఒక 100 యోజనాలు దాటి వెళ్లారు అంటే అక్కడ ఒక కొండ కనిపిస్తుంది. దాని పేరు పుష్పితకము. సిద్ధులు, చారణులు దాన్ని సేవిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళుంటూ ఉంటారు. చంద్ర సూర్యాంశు సంకాశః సాగరాంబు సమాశ్రయః భ్రాజతే విపులైః శృంగైః అంబరం విలిఖన్యివ. చంద్రుడు, సూర్యుడు వాటి యొక్క కిరణాలతో సమానమైన కళలతో ఈ సాగరంలోని నీళ్ళన్నీ నిండి ఉంటాయి. విపులమైన, విస్తారమైన శృంగములతో ఆకాశాన్ని గీస్తున్నత అన్నట్టుగా ఈ కొండ ఉంటుందక్కడ. తస్య ఏకం కాంచనం శృంగం సేవతేయం దివాకరః శ్వేతం రాజతం ఏకం చ సేవతేయం నిశాకరః. ఇప్పుడు ఈ పుష్పితకమన్న పేరున్న ఏ కొండ ఉన్నదో చంద్రుల్లాగా, సూర్యుల్లాగా ఆ సాగరం మధ్యలో విభ్రాజమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది గదా! దాని శిఖరాలు ఎంత ఎత్తుగా ఉంటాయంటే ఆకాశాన్ని రాసుకుంటున్నట్టుగా. అందులో ఒక్క శృంగం పైన దివాకరుడు ఒక బంగారపు శృంగం పైన దివాకరుడు ఉంటూ ఉంటాడు. ఒక తెల్లగా ఉన్న వెండి శృంగం పైన నిశాకరుడు మన చంద్రుడు దాన్ని సేవిస్తూ ఉంటాడు. అంత గొప్ప గిరి అది. ప్రణమ్య శిరసా శైలంతం విమార్గధ వానరాః తమతిక్రమ్య దుర్దర్శం సూర్యవాన్నామ పర్వతః. ఆ శైలానికి మన పుష్పితకమన్న పేరున్న కొండకు శిరస తల వంచి నమస్కారం చేసి, మీరింక మీ మార్గం పట్టుకుని వెతుకుతూ వెళ్ళండి ఓ వానరులారా. దాన్ని గూడా పుష్పితకాన్ని గూడా దాటారంటే, ఆ దుర్దర్శన్ దాని దగ్గరికి వెళ్లి దాన్ని దాటడం కష్టం. కానీ దాన్ని గూడా దాటారంటే, సూర్యవంతం అన్న పేరున్న ఇంకో పర్వతం కనిపిస్తుంది. అధ్వనా దుర్విగాహేన యోజనాని చతుర్దశ తతః అపి అతిక్రమ్య వైచ్యుతః నామ పర్వతః. ఇంకా దుర్విగాహేన అధ్వనా చాలా కష్టము. ప్రయత్నపూర్వకంగా వెళ్ళవలసిన మార్గంలో మీరు ఒక 14 యోజనాలు వెళ్లారు అంటే, ఇంకా ఈ పైన చెప్పిన మన సూర్యవంతమన్న పర్వతాన్ని దాటి అతిక్రమించి వెళ్లారంటే, వైద్యుతమన్న పేరున్న పర్వతం కనిపిస్తుంది. సర్వకామ ఫలైః వృక్షైః సర్వకాల మనోహరైః తత్ర భుక్త్వా వరార్హాణి మూలాని చ ఫలాని చ మధుని పీత్వా ముఖ్యాని పరంగచ్చత వానరాః. ఇంక మీరేం చేయండి, వైద్యుతమన్న పేరున్న పర్వతం దగ్గరికెళ్ళేసరికి కోరుకున్న కోరికలన్నీ తీర్చేలాంటి ఫలాలతో ఉన్న చెట్లతో నిండి ఉంటుంది. అన్ని కాలాల్లో మనోహరంగా ఉంటుంది. అక్కడ మీరు వరార్హమైన, శ్రేష్టమైన కందమూలాలను, ఫలాలను భుక్త్వా భోజనం చేసి భుజించి, అట్లానే ముఖ్యమైన, శ్రేష్టమైన, పరమశ్రేష్టమైన మధువులన్నింటినీ తాగి, ఓ వానరాహ, ఓ వానరులారా గచ్చత బయలుదేరండి ఇంక మళ్ళీ. తత్ర నేత్ర మనఃకాంతః కుంజరః నామ పర్వతః అగస్త్య భవనం యత్ర నిర్మితం విశ్వకర్మణ
తత్ర యోజన విస్తారం ఉచ్ఛ్రితం దశయోజనం శరణం కాంచనం దివ్యం నానారత్న విభూషితం. అక్కడ కన్నుల చేత, మనసు చేత కూడా కోరుకోబడే, కాంతము అంటే కోరుకోబడే, మనసులను, కళ్ళను కూడా రంజింపచేసే కుంజరమన్న పేరున్న పర్వతం ఒకటి కనిపిస్తుంది. అక్కడ విశ్వకర్మ అగస్త్యుడి కోసము ఒక భవంతిని నిర్మించాడు ఒకానొక సమయంలో. ఆ అగస్త్య భవనము ఒక యోజనమంత విస్తారము, వైశాల్యంతో ఉంటుంది. 10 యోజనాలంత ఎత్తులో ఉంటుంది. శరణం కాంచనం, అది బంగారమైన, దివ్యమైన, రకరకాల రత్నాలతో అలంకరించబడ్డ ఒక యోజనం వైశాల్యంతో 10 యోజనాల ఎత్తుతో ఉన్న ఆ అగస్త్యుల వారి భవనము అందరికీ శరణము, ఆశ్రయమై ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కూడా మీరు దాటుతూ వెళ్ళారంటే తత్ర భోగవతి నామ సర్పాణం ఆలయ పురి విశాల రథ్యా దుర్దర్శ సర్వతః పరిరక్షిత రక్షిత పన్నగైః ఘోరైః తీక్ష్ణ దంష్ట్రైః మహావిషైః సర్పరాజః మహాఘోరః యస్యాం వసతి వాసుకిః. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళారంటే సర్పాలకు ఆలయమైన వాటి యొక్క నగరము భోగవతి నగరం కనిపిస్తుంది. విశాలమైన రథాలు వెళ్ళే మార్గాలతో, హైవేస్‌తో దుర్దర్శము అడ్డుకోవడానికి వీల్లేకుండా అన్ని వైపుల నుంచి పరిరక్షించబడుతూ ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఘోరమైన, తీక్ష్ణమైన దంష్ట్రాలతో, కోరలతో ఉన్న, మహావిషాలతో కూడి ఉన్న పాములు ఆ భోగవతి నగరాన్ని రక్షిస్తూ ఉంటాయి. అక్కడ సర్పరాజు మహాఘోరమైన ఒక పాము, దానికి రాజుగా మన వాసుకి వసతి నివసిస్తూ ఉంటాడు. వాసుకి ఆ ఘోరమైన సర్పము, ఈ సర్పాలకు రాజుగా భోగవతి నగరంలో ఉంటాడు. అక్కడ కూడా వెతకండి మీరు జాగ్రత్తగా. నిర్యాయ మార్గితవ్యా చ సా చ భోగవతి పురి తత్ర చ అనంతర ఉద్దేశే ఏ కేచన సమావృతాః తంచ దేశమతిక్రమ్య మహా ఋషభ సంస్థితిః సర్వరత్నమయః శ్రీమాన్ ఋషభః నామ పర్వతః. మీరు సాచ భోగవతిపురి, ఆ భోగవతి నగరాన్ని కూడా వెతికి ఇంకా బయటికొచ్చారంటే, అక్కడ కూడా సీత జాడ కనిపించకపోతే ఇంకా అదంతా వెతికి బయటకొచ్చిన తర్వాత, ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే దారిలో ఏ ఏ ప్రాంతాలు, ప్రదేశాలు కనిపిస్తాయో వాటన్నింటిని కూడా వెతుకుతూ, వెతుకుతూ వెళ్ళండి. కొంత దూరం వెళ్ళేసరికి ఆ దేశాలన్నీ దాటుతూ వెళ్తే మహావృషభ సంస్థితి, చూడ్డానికి పెద్ద వృషభ ఆకారంలో ఉన్న ఒక పర్వతం కనిపిస్తుంది. సర్వరత్నాలతో నిండి ఉంటుంది. శ్రీమంతమై ఉన్న ఆ పర్వతం పేరే వృషభ పర్వతము. ఆ వృషభ పర్వతం పైన గోశీర్షకం పద్మకంచ హరిశ్యామంచ చందనం దివ్యం ఉత్పద్యతే యత్ర తచ్చ ఏవ అగ్ని సమప్రభం. ఆ పర్వతం పైన, వృషభమన్న పర్వతం పైన గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము మొదలైన రకరకాల గంధపు చెట్లు కనిపిస్తాయి. దివ్యమైన గంధాలతో ఎర్ర గంధపు చెట్లుంటాయి. నతు తచ్చందనం దృష్ట్వా స్పృష్టవ్యం చ కదాచన. మీరు మాత్రం ఆ గంధాల చెట్లన్నీ చూస్తూ వెతుకుతూ వెళ్ళండి, కానీ చెట్లను మాత్రం తాకడానికి వీల్లేదు. రోహితాః నామ గంధర్వాః ఘోరాః రక్షంతి తద్వనం తత్ర గంధర్వపతయః పంచ సూర్య సమప్రభాః శైలూషః గ్రామణీః శిక్షః స్యుకః బభ్రుః తథా ఏవ చ. ఎందుకు అంటే రోహితులు అన్న పేరున్న గంధర్వులు, ఘోరమైన గంధర్వులు ఆ వనాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ గంధపు వనాన్ని. వాటికి మళ్ళా గంధర్వ రాజులున్నారు ఒక 5 మంది. సూర్యులలాగా, సూర్యుడికి సమానమైన ప్రభలతో ఉంటారు. వాళ్ళ పేర్లు శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శుకుడు, బభ్రు. రవి సోమాగ్ని వపుషాం నివాసః పుణ్యకర్మణాం అంతే పృథివ్యాః దుర్దర్శాః తత్ర స్వర్గజితః స్థితాః. అక్కడ ఈ 5గురు గంధర్వ రాజులుంటారు. వాళ్ళ దగ్గర రోహితులు అన్న పేరున్న ఎంతో మంది గంధర్వులుంటారు. వాళ్ళందరూ ఆ వనాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ గంధపు వనాల్లో పుణ్యకర్మలు చేసుకున్న సూర్యచంద్రుల్లాంటి దేహాలతో ఉన్న, స్వర్గాన్ని జయించిన వాళ్ళు, దుర్దర్శులు అక్కడ నివాసముంటూ ఉంటారు.
ఆ పృథివికి అంతంలో చివర్లో తతః పరం న వః సేవ్యః పితృలోకః సుదారుణః మీరింతవరకే వెళ్ళగలరు. ఆ తర్వాత మీరు దాన్ని సేవించలేరు. అవతల మీరింక చేయగలిగింది లేదు. అక్కడి నుంచి పితృలోకము సుదారుణమైన పితృలోకమొస్తుంది. రాజధాని యమస్య ఏషా కష్టేన తమసావృతా ఏతావదేవ యుష్మాభిః వీరాः వానరపుంగవాः శక్యం విచేతుం గంతుం వా నా అతః గతిమతాం గతిః. ఓ వానర పుంగవులారా! ఆ పితృలోకము, ఆ దారుణమైన పితృలోకము యముడి యొక్క రాజధాని యమలోకమది. కష్టమైన తమస్సుతో అంటే దట్టమైన చీకట్లతో నిండి ఉంటుంది. ఓ వీరులారా! యుష్మాభిః మీ చేత ఏతావతేవ ఇంతవరకే గంతుం వా వెళ్ళడానికి గాని, విచేతుం వా వెతకడానికి గాని శక్యం కుదురుతుంది. అతః ఇంక అక్కడి నుంచి ఆ తర్వాత గతిమతాం దేహాలతో ఉన్న వాళ్లకు గతిః న లేదు వెళ్ళడం కుదరదు. దేహాలు ఉన్నవాళ్ళు దేహదారులు ఇంతవరకే వెళ్ళగలరు. ఆ తర్వాత పితృలోకానికి వెళ్ళాలి అంటే దేహాలు చాలించి వదిలిపెట్టి పోవాలి. మీరింకా బ్రతికే ఉన్నారు కాబట్టి ఇంతవరకే, ఆ తర్వాత మీరు వెళ్ళలేరు. ఇంతవరకే వెళ్ళడం గాని, వెతకడం కానీ చేయగలరు. గతిం విదిత్వా వైదేహ్యాః సన్నివర్తితుమర్హతః యః తు మాసాత్ నివృత్తః అగ్రే దృష్టాసీతా ఇతి వక్షతి మత్తుల్య విభవః భోగైః సుఖం సహ విహరిష్యతి కృతాపరాధః బహుశః మమ బంధుః భవిష్యతి. మీరు ఈ విధంగా వెళ్ళి అక్కడ వైదేహ్యాః గతిం విదిత్వా వైదేహి యొక్క జాడను చూసి అథ ఇంకా సన్నివర్తితుం అర్హత తిరిగి రావలసి ఉన్నది. యహ ఎవడైతే మాసాత్ నివృత్తః అగ్రే నెల రోజులు తిరిగేలోగా తిరిగొచ్చి దృష్టా సీత సీత కనిపించింది అని ఎవ్వడు వక్షతి చెప్తాడో వాడు సహా మత్తుల్య విభవః భోగైః సుఖం విహరిష్యతి నాకు సమానమైన వైభవంతో నేననుభవించే భోగాలతో ఆ భోగాలన్నీ ఆ వైభవాలన్నీ అనుభవిస్తూ సుఖంగా ఉంటాడు నాతో సమానంగా. వాడు ఒకవేళ నాకు ఎన్ని అపరాధాలు చేసినా సరే, నా పట్ల వాడు ఎన్ని అపరాధాలు చేసినా సరే నాకు బంధువై ఉంటాడు. నేను వాడినంత ముద్దు ముద్దుగా చూసుకుంటాను. తెలుస్తున్నదా? మీరు వెళ్ళి నెల రోజుల లోపల తిరిగి రండి, ఉత్త చేతులతో కాదు. సీత కనిపించిందని చెప్పారంటే మాత్రం నేనింక అంత ముద్దుగా చూసుకుంటాను మిమ్మల్ని అని చెప్పాడు. అమిత బల పరాక్రమాః భవంతః విపుల గుణేషు కులేషు చ ప్రసూతాః మనుజపతి సుతాం యథా లభధ్వం తత్ అధిగుణం పురుషార్థం ఆరభధ్వం. భవంతః మీరందరూ అమితమైన బలంతో పరాక్రమంతో ఉన్నవాళ్ళు, విపులమైన గుణాలతో ఉన్న కులాలలో జన్మించారు. యథా ఏ విధంగానైతే మీరు ఏదో ఒక విధంగా మనుజపతి సుత రాజుగారి కూతురు ఆ రాకుమారి సీత యొక్క జాడను లభధ్వం పట్టుకున్నారంటే తెలుసుకోగలిగితే, ఆ విధంగా మీరు నా కోసం ఇంత ఉపకారం చేశారంటే నేను ఎంతో గొప్పగా గౌరవిస్తాను మిమ్మల్ని. కాబట్టి ఇటువంటి పురుషార్థము సాధించడం కోసము కావలసిన తత్ అధిగుణం ఏ లక్షణం ఉండాలో దాన్ని ఆరభధ్వం మొదలుపెట్టండి. ఇది సాధించడం కోసం ఏ విధంగా ఆ రాకుమారి మనకు లభిస్తుందో దానికి కావలసిన పురుష ప్రయత్నాన్ని, పురుషార్థాన్ని సాధించడం కోసం కావలసిన పురుష ప్రయత్నాన్ని ప్రారంభించండి అని ఆయన చెప్పాడు. ఇంక తర్వాత ఏం జరిగిందో చూద్దాము. అథ ప్రస్తాప్య సుగ్రీవః తాన్ హరీన్ దక్షిణాం దిశం అబ్రవీత్ మేఘ సంకాశం సుషేణం నామ యూధపం. ఇంకా మన సుగ్రీవుడు వాళ్ళందరినీ దక్షిణ దిక్కుగా పంపించి ప్రస్తాప్య మేఘ సంకాశం మేఘం వంటి రూపం కలిగిన సుషేణుడు అన్న పేరున్న ఒక సేనా నాయకుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఈసారి సుషేణుణ్ణి ఏ దిక్కుగా పంపిస్తున్నాడో చూద్దాం. తారాయాః పితరం రాజా శ్వశురం భీమ విక్రమం మరీచిపుత్రం
మరీచం అర్చిష్మంతం మహాకపిం వృత్తం కపివరైః శూరైః మహేంద్ర సదృశజ్జితిం బుద్ధి విక్రమ సంపన్నం వైనతేయ సమజ్జితిం మరీచిపుత్రాన్ మారీచాన్ అర్చిర్మాల్యాన్ మహాబలాన్ ఋషిపుత్రాంశ్చ తాన్ సర్వాన్ ప్రతీచీం ఆదిశత్ దిశం. ప్రతీచి దిక్కు పడమర దిక్కుగా కొంతమంది వానర వీరులను పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సుషేణుడు అన్న ఒక మేఘం వంటి వానర నాయకుణ్ణి ఆయన ఇటువైపు పంపిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఎవరు ఈ సుషేణుడు అంటే, మన తార యొక్క తండ్రి, మన రాజుగారికి మామగారు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు. ఆయనతో పాటు ఈ సుషేణుడితో పాటు కపివరుల చేత కూడుకుని ఉన్న, మహాశూరులైన కపివరుల చేత కూడుకుని ఉన్న, మహేంద్రుడి లాంటి కళలతో ఉన్న, గొప్ప బుద్ధి పరాక్రమం కలిగి ఉన్న, వైనతేయుడు గరుత్మంతుడికి సమానమైన ప్రకాశంతో ఉన్న మరీచి యొక్క పుత్రులను, మారీచులను, అట్లానే మహాబలవంతులైన అర్చిర్మాల్యులు అన్న వాళ్లను, ఆయన ఋషిపుత్రులను ఈ ప్రతీచి దిక్కుగా అంటే పశ్చిమ దిక్కుగా, పడమర దిక్కుగా పంపిస్తూ ఉన్నాడు. ద్వాభ్యాం శతసహస్రాభ్యాం కపీనాం కపిసత్తమాః సుషేణ ప్రముఖాః యూయం వైదేహీం పరిమార్గధ. ఒక 200,000 కపులను అంటే భల్లూకాలను, గోలాంగూలాలను, వాటన్నింటినీ కూడి ఉన్న సైన్యంతో బయలుదేరండి ఓ కపిశ్రేష్ఠులారా, సుషేణుడు మీకు నాయకుడు, మీరందరూ ఈ వైపుగా వెళ్లి వైదేహిని పరిమార్గధ వెతకండి. సురాష్ట్రాన్ సహ బాహ్లికాన్ చంద్రచిత్రాన్ తదా ఏవచ స్ఫీతాన్ జనపదాన్ రమ్యాన్ విపులాని పురాణి చ. సురాష్ట్రాలను, బాహ్లీకాలను, చంద్రచిత్రాలను, స్ఫీతము బాగా సమృద్ధిగా ఉన్న జనపదాలు, రాజ్యాలు, రమ్యమైన విపులమైన పురాలు, వాటన్నింటిని వెతుకుతూ వెళ్ళండి. పున్నాక గహనం కుక్షిం వకుళోద్దాలకాకులం తథా కేతక షండాంశ్చ మార్గద్వం హరియూధపాః. ఇటువైపుకు వెళ్తూ ఉంటే మీకు దారిలో పున్నాగ చెట్లతో నిండి ఉన్న కుక్షి అన్న ఒక ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ వకుళాలు, ఉద్దాలకాలు, వీటితో నిండి ఉన్న ప్రాంతాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత కేతకాలు, ఏవో మొగలి చెట్లతో, ఆ దుబ్బులతో నిండి ఉన్న ప్రాంతాలుంటాయి. ఓ హరియుధపులారా, ఆ మార్గమంతా వెతుకుతూ వెళ్ళండి. ప్రత్యక్ శ్రోతో వహాః చ ఏవ నద్యః శీత జలాః శివాః తాపసానామరణ్యాని కాంతార గిరయః చయ్యే. ప్రత్యక్ శ్రోతో వహాః పడమర దిక్కుగా ప్రవహిస్తూ ఉన్న నదులు, చల్లటి మంగళకరమైన నీటితో ఉన్న నదులు, అట్లానే తాపసికులు ఉన్న అరణ్యాలు, కాంతారాలు, దట్టమైన అడవులు, కొండలు, ఇవి ఏవేవి ఉన్నాయో అన్ని వెతుకుతూ వెళ్ళండి. అటువైపుగా మీరు పశ్చిమ దిక్కుగా వెళ్తూ ఉంటే తత్ర స్థలీః మరుప్రాయాః అత్యుచ్చ శిశిరాః శిలాః గిరిజాలావృతాం దుర్గాం మార్గిత్వా పశ్చిమాం దిశం తతః పశ్చిమమాసాద్య సముద్రం ద్రష్టుమర్హత. అక్కడ అటువైపు ఉన్న ప్రాంతాలు మరుప్రాయంగా ఉంటాయి, ఎడారి భూముల్లాగా ఉంటాయి. పైగా ఎత్తైన కొండలు, బండలు చాలా చల్లగా ఉంటాయి. కొండలతో నిండి ఉన్న దుర్గమమైన మార్గం అది. అటువంటి పశ్చిమం దిక్కుగా మీరు వెళ్ళి వెతుకుతూ ఇంకా చివరికి అటు సైడు పశ్చిమ సముద్రం కనిపిస్తుంది, దాన్ని చూస్తారు. తిమిన్నక్రాయుత జలం గత్వా ద్రక్ష్యధ వానరాః తతః కేతక షండేషు తమాల గహనేషు చ కపయః విహరిష్యంతి నారికేళ వనేషు చ. అక్కడ పశ్చిమ దిక్కుగా ఉన్న సముద్రం చుట్టుపక్కలంతా, ఆ సముద్రం మొత్తము తిమింగళాలు, నక్రములు, మొసళ్ళు, వీటితో నిండిన జలాలతో ఉంటుంది. వెళ్ళి అక్కడ దాన్ని చూస్తారు మీరు. కేతక షండాలు, మొగలి ఏవో దుబ్బులన్నీ ఉంటాయి. తమాల కానుగ చెట్లను పిలుస్తారు. ఆ గహనమైన వనాలుంటాయి. ఓ కపయః కపులారా, నారికేళ వనేషు, అక్కడ కొబ్బరి చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడంతా విహరిష్యంతి, తిరుగుదురు గాని.
తత్ర సీతాంచ మార్గద్వం నిలయం రావణస్య చ వేలాతల నివిష్టేషు పర్వతేషు వనేషు చ. చుట్టుపక్కల సముద్రం చుట్టుపక్కల చెలియలి కట్ట దగ్గర అక్కడ పర్వతాల్లో అడవుల్లో అంతటా కూడా సీత యొక్క జాడ కోసం వెతకండి. రావణుడు ఎక్కడుంటాడో వాడి నిలయం వెతకండి. మురచీ పత్తనం చయేవ రమ్యం చయేవ జటాపురం అవంతిం అంగలేపాంచ తథా చ అలక్షితం వనం రాష్ట్రాని చ విశాలాని పత్తనాని తతస్తతః సింధు సాగరయోః చయేవ సంగమే తత్ర పర్వతః. మహాన్ సోమగిరిః నామ శతశృంగః మహాద్రుమః తస్య ప్రస్థేషు రమ్యేషు సింహాః పక్షగమాః స్థితాః. ఇంకా అటు నుంచి మీరు వెతుకుతూ వెళ్తే మురచి పట్టణం కనిపిస్తుంది, రమ్యమైంది. తర్వాత జటాపురం ఉంటుంది, అక్కడ అవంతి ఉంటుంది, అంగలేప ఉంటుంది, అలక్షితమన్న ఒక అడవి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, విశాలమైన పట్టణాలు అవన్నీ వెతుకుతూ వెళ్ళండి. ఎక్కడైతే సింధు నది సముద్రంలో కలుస్తూ ఉంటుందో ఆ సంగమ ప్రాంతంలో ఒక పర్వతం ఉంటుంది. దాని పేరు సోమగిరి. ఆ గొప్ప సోమగిరి అన్న పేరున్న పర్వతానికి ఎన్నో శిఖరాలుంటాయి, పెద్ద పెద్ద చెట్లుంటాయి. అసలు ఆ పర్వతం ఎట్లా ఉంటుందంటే, తస్య ప్రస్థేషు ఆ పర్వత చర్యల్లో, ఆ రమ్యమైన మన సోమగిరి అన్న పర్వత సానువుల్లో సింహాలుంటాయి. మామూలు సింహాలు కాదు, పక్షగమాః స్థితాః, రెక్కలతో ఉన్న సింహాలుంటాయి అక్కడ. అవేం చేస్తాయంటే ఆ సింహాలు తిమి మత్స్య గజాంశ్చ ఏవ నీడాని ఆరోపయంతి తే. తిమింగళాలు, పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద ఏనుగులు వాటన్నింటినీ కూడా పట్టుకునొచ్చి రెక్కలతో ఎగురుతూ వెళ్ళి నీళ్లలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని పట్టుకునొచ్చి నీడాని వాటి గూళ్ళల్లో ఆరోపయంతి ఎక్కిస్తాయి తర్వాత నెమ్మదిగా తినడానికి. తాని నీడాని సింహానాం గిరిశృంగ గతాః చయే దృప్తాః తృప్తాః చ మాతంగాః తోయద స్వన నిస్వనాః. ఆ ప్రాంతంలోనే ఆ సింహాల యొక్క గూళ్ళెక్కడున్నాయో, సింహాలుండే ప్రాంతాలు, నీడలు, అక్కడే మళ్ళీ ఆ కొండ శిఖరాల పైనే దర్పంతో ఉన్న, తృప్తిగా ఉన్న ఏనుగులు ఏదో మేఘాల్లాగా గర్జిస్తూ ఆ విశాలమైన ఆ నీటితో నిండి ఉన్న చుట్టూ నీరు, ఈ కొండ, ఈ సింహాల ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో గుహలు, వీటన్నింట్లో విచరంతి తిరుగుతూ ఉంటాయి. తస్య శృంగం దివస్పర్శం కాంచనం చిత్రపాదపం సర్వమాశు విచేతవ్యం కపిభిః కామరూపిభిః. తస్య దాని యొక్క శృంగము ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటుంది, బంగారుమయమై ఉంటుంది, అందమైన చెట్లతో ఉంటుంది. సర్వం మొత్తం ఆశు గబగబా గబగబా విచేతవ్యం వెతకండి ఓ కపులారా, మీరు కామరూపాలు ధరించగలిగిన వారు అక్కడంతా వెతుకుతూ ఉండండి. కోటిం తత్ర సముద్రైతు కాంచనీం శతయోజనాం దుర్ధర్షాం పారియాత్రస్య గత్వా ద్రక్ష్యధ వానరాః. ఓ వానరులారా, ఆ సముద్రానికి ఒక 100 యోజనాల అవతలికి వెళ్ళారంటే ఒక హద్దు ఉంటుంది. అక్కడ పారియాత్రమన్న ఇంకా అడ్డులేని ఒక గొప్ప పర్వతం కనిపిస్తుంది, దాన్ని చూస్తారు మీరు. కోట్యః తత్ర చతుర్వింశత్ గంధర్వాణాం తపస్వినాం వసంతి అగ్నినికాశానాం ఘోరాణాం కామరూపిణాం పావకార్చి ప్రతీకాశాః సమవేతాన్ సమంతతః నా అత్యాసాదయితవ్యాః తే వానరైః భీమవిక్రమైః. అక్కడ ఆ పారియాత్రమన్న పర్వతం పైన ఒక 24 కోట్ల గంధర్వులు తపిస్తూ ఉంటారు, నివసిస్తూ ఉంటారు, అగ్నిలాగా ఉంటారు, భయంకరంగా ఉంటారు, కామరూపాల్లో ఉంటారు. ఏదో అగ్ని లాంటి ప్రకాశాలతో అక్కడ మొత్తం చుట్టుపక్కలంతా వాళ్లే నిండి ఉంటారు. అయితే ఓ భయంకరమైన పరాక్రమం కలిగిన ఓ వానరులారా, మీకెంత పరాక్రమం ఉన్నా సరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. దూరం నుంచి ఆ చుట్టుపక్కలంతా వెతకండి. నా ఆదేయంచ ఫలం తస్మాత్ దేశాత్ కించిత్ ప్లవంగమైః దురాసదాః హితే వీరాః సత్వవంతః మహాబలాః. మీకెంత సత్వమున్నా, ఎంత బలమున్నా సరే అక్కడికి మాత్రం వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ఫలాలను, వాటిని అసలు పుచ్చుకోవడానికి వీల్లేదు. కించిత్ కొంచెం కూడా ఆ దేశంలో ఉన్న, ప్రదేశంలో ఉన్న ఫలాలేవి మీరు పుచ్చుకోవడానికి వీల్లేదు.
వాళ్ళు గొప్ప సత్వంతో, మహాబలంతో ఉంటారు. దురాసదమై ఉంటారు. చేరడానికి వీల్లేదు. దూరం నుంచే చుట్టుపక్కలంతా వెతకండి. ఫలమూలాని తే తత్ర రక్ష్యంతే భీమవిక్రమాః తత్ర యత్నః చ కర్తవ్యః మార్గితవ్యా చ జానకి. అక్కడ వాళ్ళు ఫలాలను, మూలాలను అన్నింటిని కాపాడుకుంటూ ఉంటారు. ఏంటో మరి. ఇంత సాధించి మనవాళ్ళు, మన గంధర్వులు తప్పిస్తూ పైగా కామరూపాలతో ఉన్నారు. అన్నీ ఉన్నాయి. ఇంతమంది ఉండి ఎందుకో తెలీదు గాని, ఇంకేమీ దొరకనట్టు ఆ పర్వతం పైనున్న కందమూలాలు, ఫలాలను వీళ్ళు రక్షిస్తూ ఉంటారట మరి. కాబట్టి ఎందుకైనా మంచిది అక్కడ కనిపించినా గూడా మీరే కందమూలాలు, పళ్ళు ఏవి పుచ్చుకోకండి, తినకండి, అసలు తాకొద్దు. దూరం నుంచి మాత్రము యత్నః కర్తవ్యః ప్రయత్నం చేయవలసి ఉన్నది. జానకిని వెతుకుతూనే ఉండండి. తత్ర వైడూర్యవర్ణాభः వజ్రసంస్థాన సంస్థితः నానాద్రుమలతాకీర్ణः వజ్రः నామ మహాగిరిః. ఇంకక్కడి నుంచి వెళ్తే వైడూర్యంలాగా కనిపిస్తూ ఉన్న, వజ్రంలాగా ఉన్న, రకరకాల చెట్లతో, లతలతో, తీగలతో నిండి ఉన్న వజ్రము అన్న పేరున్న ఒక మహాపర్వతం కనిపిస్తుంది. శ్రీమాన్ సముదితః తత్ర యోజనానాం శతం సమం గుహాః తత్ర విచేతవ్యాః ప్రయత్నేన ప్లవంగమాః. ఓ ప్లవంగమాః వానరులారా, ఆ శ్రీమంతమైన ఆ గొప్ప పర్వతం ఉన్నది గదా! ఈ వజ్రమన్న పర్వతము. అక్కడ అదొక 100 యోజనాల సమమైన గుహలతో వాటితో ఉంటుంది. మీరు అక్కడంతా గూడా ప్రయత్నపూర్వకంగా సీత కోసం వెతకవలసి ఉన్నది. చతుర్భాగే సముద్రస్య చక్రవాన్ నామ పర్వతః తత్ర చక్రం సహస్రారం నిర్మితం విశ్వకర్మణ. అక్కడి నుంచి మీరు వెళ్తూ ఉంటే సముద్రంలో ఒక నాలుగో భాగానికెళ్ళేసరికి చక్రవాకం అన్న పేరున్న పర్వతం కనిపిస్తుంది. ఆ చక్రవాకం అన్న పేరున్న పర్వతం పైన ఒక చక్రాన్ని, అనంతమైన అరలతో ఉన్న ఒక చక్రాన్ని విశ్వకర్మ నిర్మించి దాని మీద పెట్టాడు. అందుకని దాని పేరు చక్రవాకం. ఆ పర్వతం పేరు. తత్ర పంచజనం హత్వా హయగ్రీవం చ దానవం ఆజహార తతః చక్రం శంఖం చ పురుషోత్తమః. ఇంకా అక్కడనే మన పురుషోత్తముడు హయగ్రీవుడు అన్న దానవుడిని చంపి, పంచజనుడిని చంపి, అక్కడున్న ఆ చక్రాన్ని, ఆ పంచజనం అన్న శంఖాన్ని పుచ్చుకునొచ్చాడు. అదే ఇప్పుడు సుదర్శనం అన్న చక్రము, పాంచజన్యం అన్న శంఖము. వాటిని అక్కడి నుంచే తీసుకునొచ్చాడు. తస్య సానుషు చిత్రేషు విశాలాసు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యః తతస్తతః. అక్కడ అందమైన పర్వతపు సానువుల్లో, విశాలమైన గుహల్లో రావణుడెక్కడున్నాడు, సీత ఎక్కడున్నది అని వెతకవలసి ఉన్నది చుట్టుపక్కలంతా. యోజనానాం చతుషష్టిః వరాహः నామ పర్వతः సువర్ణ శృంగః సుమహాన్ అగాధే వర్ణాలయే తత్ర ప్రాగ్జ్యోతిషం నామ జాతరూపమయం పురం యస్మిన్ వసతి దుష్టాత్మ నరకః నామ దానవః. ఇంకా అక్కడి నుంచి ఒక 64 యోజనాల దూరం వెళ్ళారంటే వరాహం అన్న పేరున్న పర్వతం వస్తుంది. బంగారపు శిఖరాలతో ఉంటుంది. గొప్ప అగాధాలతో ఉంటుంది. వరుణాలయం ఉంటుంది అక్కడ. అక్కడ ప్రాగ్జ్యోతిషం అన్న పురం ఉంటుంది. బంగారుమయమైన పురం అది. అక్కడ నరకుడుంటాడు. ఆ దుష్టాత్మ, దుర్మార్గుడు, నరకుడు అన్న పేరున్న దానవుడు నివసిస్తూ ఉంటాడు. తత్ర సానుషు చిత్రేషు విశాలాసు గుహాసు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యః తతస్తతః. ఇంకా అక్కడ కూడా చుట్టుపక్కలంతా గూడా గుహల్లో మీరు రావణుడి కోసం, సీత కోసం వెతకవలసి ఉన్నది. తమతిక్రమ్య శైలేంద్రం కాంచనాంతర నిర్ధరః పర్వతః సర్వసవర్ణః ధారాప్రస్రవణాయితః. ఇంక దాన్ని గూడా దాటుతూ వెళ్లారంటే బంగారంతో, అటువంటి కందరాలతో, గుహలతో వాటితో నిండి ఉన్న ఒక పర్వతం కనిపిస్తుంది. సర్వ సవర్ణము. ధారా ప్రస్రవణాయితః. ఏవో జలధారలతో, జలపాతాలతో నిండి ఉంటుంది. తం గజాః చ వరాహాః చ సింహాః వ్యాఘ్రాః చ సర్వతః అభిగర్జంతి సతతం తేన శబ్దేన దర్పితాః. పైనుంచి జలపాతాలు వేగంగా కుండపోతగా కురుస్తూ ఉంటే ఆ శబ్దానికి దర్పించి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏనుగులు, వరాహాలు, సింహాలు, పెద్ద పులులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవి కూడా గర్జిస్తూ ఉంటాయి. ఆ నాదాలన్నీ వినిపిస్తూ ఉంటాయి మనకు. యస్మిన్ హరిహయః శ్రీమాన్ మహేంద్రః పాకశాసనః
అభిషిక్తః సురైః రాజా మేఘః నామ సహ పర్వతః. ఆ పర్వతం పేరు మేఘము. ఆ మేఘమన్న పేరున్న పర్వతం పైనే ఆ శ్రీమంతుడు మన మహేంద్రుడు పాకశాసనుడు పాకాసురుణ్ణి సంహారం చేసిన వాడు ఆ హరిహయుడు దేవతలకు రాజుగా అభిషేకింపబడ్డాడు. తమ్ అతిక్రమ్య శైలేంద్రం మహేంద్ర పరిపాలితం షష్టిం గిరి సహస్రాణి కాంచనాని గమిష్యథ. ఇంక ఈ మేఘమన్న పేరున్న పర్వతాన్ని కూడా దాటి వెళ్ళారు అంటే ఇంక అక్కడి నుంచి మహేంద్రుడు పరిపాలించే ఒక బంగారుమయమైన ప్రాంతం కనిపిస్తుంది. 60,000 శిఖరాలతో కొండలతో నిండి ఉన్న ప్రాంతమది. తరుణాదిత్య వర్ణాని భ్రాజమానాని సర్వతః జాతరూపమయైః వృక్షైః శోభితాని సుపుష్పితైః. బాల సూర్యుడి లాంటి వర్ణంలో ఉన్న ప్రకాశాలతో ఉన్న బంగారుమయమైన చెట్లతో శోభిల్లుతూ చక్కగా పుష్పించిన చెట్లతో ఉంటుందది. తేషాం మధ్యే స్థితః రాజా మేరుః ఉత్తర పర్వతః ఆదిత్యేన ప్రసన్నేన శైలః దత్తవరః పురా. ఈ పర్వతాలు 60,000 పర్వతాలు అనేది చెప్పారు కదా! ఈ కొండల మధ్యలో ఈ కొండల రాజు మేరు పర్వతము వీటి మధ్యలో స్థితమై ఉంటుంది. ఇంతకుముందు ఒకానొక సమయంలో ఆదిత్యుడు ప్రసన్నుడై ఈ పర్వతానికి మేరు పర్వతానికి ఒక వరాన్ని ప్రదానం చేశాడు. ఏమన్నాడంటే తేన ఇవ ముక్తః శైలేంద్రః సర్వే ఏవ త్వదాశ్రయాః మత్ప్రసాదాత్ భవిష్యంతి దివారాత్రౌ చ కాంచనాః త్వయి ఏ చాపి వత్స్యంతి దేవగంధర్వ దానవాః తే భవిష్యంతి రక్తాః చ ప్రభయా కాంచన ప్రభాః. నీ ప్రభలతో నా అనుగ్రహంగా రాత్రి పగలు నీ పర్వతము బంగారు వర్ణంలో ఓ మేరు పర్వతమా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరెవరు నివసిస్తూ ఉన్నారో దేవతలు, గంధర్వులు, దానవులు అందరూ గూడా రక్తవర్ణంలో ఆ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటారని ఏంటో చెప్పాట. ఆ వరంతో ఉంటుంది మన మేరు పర్వతము. విశ్వే దేవాః చ మరుతశ్చ వసవశ్చ దివౌకసః ఆగమ్య పశ్చిమాం సంధ్యాం మేరుం ఉత్తమ పర్వతం. విశ్వే దేవతలు, మరుద్గణాలు, అష్టవసువులు మొదలైన దివౌకసులు దేవతలందరూ గూడా పశ్చిమ సంధ్యా కాలంలో ఆ ఉత్తమమైన మేరు పర్వతం దగ్గరికి వచ్చి ఆదిత్యం ఉపతిష్టంతి తైః చ సూర్యః అభిపూజితః అదృశ్యః సర్వభూతానాం అస్తం గచ్చతి పర్వతం. వీళ్ళందరూ గూడా సూర్యాస్తమయ సమయానికి ఆదిత్యుడి దగ్గరికి సాయం సంధ్యా వేళకు అక్కడికి చేరుతారు. అక్కడే వాళ్ళందరూ గూడా విశ్వే దేవతలు, మరుద్గణాలు, వసువులు అందరూ దేవతలు సూర్యుణ్ణి సాయం సంధ్యోపాసన చేస్తూ అక్కడ పూజిస్తూ ఉంటారు. అదృశ్యంగా ఉంటారు. మన ఆదిత్యుడు కూడా ప్రాణులకు కనిపించకుండా అదృశ్య రూపంగా ఆ పర్వతం దగ్గర అస్తంగచ్చతి అస్తమిస్తాడు. యోజనానాం సహస్రాణి దశతాని దివాకరః ముహూర్తార్థేన తం శీఘ్రం అభియాతి శిలోచ్చయం. 1000 యోజనాల దూరంలో ఆ దిక్కులో దివాకరుడు అర్ధ ముహూర్తంలోనే శీఘ్రంగా పశ్చిమపు కొండ వైపుకు వెళ్లి అస్తమిస్తాడు. శృంగే తస్య మహద్దివ్యం భవనం సూర్య సన్నిభం ప్రసాద గణ సంబాదం విహితం విశ్వకర్మణ. అక్కడ ఒక దివ్యమైన భవనము సూర్యులాంటి కాంతితో ఉన్న భవనం ఒకటి ఆ పర్వత శిఖరం పైన ఉంటుంది. ప్రాసాదాలతో వాటితో కిటకిటలాడుతూ కిక్కిరిసి ఉంటుంది. విశ్వకర్మ చేత నిర్మించబడ్డది. శోభితం తరుభిః చిత్రైః నానాపక్ష సమాకులైః నికేతం పాశహస్తస్య వరుణస్య మహాత్మనః. అక్కడ రకరకాల అందమైన చెట్లతో, రకరకాల పక్షులతో, కిలకిలా రావాలతో నిండి ఉండి శోభిల్లుతూ ఉంటుంది ఆ పర్వత శిఖరము. అక్కడ పాసం పట్టుకుని ఉన్న వరుణుడు ఆ మహాత్ముడు ఆయన యొక్క నికేతము, ఆయన ఊరు అక్కడ ఉంటుంది. అంతరా మేరుమస్తం చ తాళః దశశిరా మహాన్ జాతరూపమయః శ్రీమాన్ భ్రాజతే చిత్రవేదికః. అక్కడ ఆ మేరు పర్వతం దగ్గర ఎక్కడైతే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడో అక్కడ పెద్ద తాళ వృక్షం ఉంటుంది. 10 తలలతో ఉంటుంది. పెద్ద తాడి చెట్టు బంగారుమయమై ఉంటుంది, శ్రీమంతమై.
అందమైన వేదికతో రాజిల్లుతూ ఉంటుంది. తేషు సర్వేషు దుర్గేషు సరస్సు చ సరిత్సు చ రావణః సహ వైదేహ్య మార్గితవ్యః తతస్తతః. అక్కడ చుట్టుపక్కలున్న దుర్గాలు, ప్రాంతాలు, సరస్సులు, నదులు మొత్తం అన్నీ గూడా రావణుడి కోసం, సీత కోసం వెతకండి మీరు. యత్ర తిష్టతి ధర్మజ్ఞః తపసా స్వేన భావితః మేరు సావర్ణిః ఇత్యేవ ఖ్యాతః వై బ్రహ్మణా సమః. అక్కడ ఒక ధర్మజ్ఞుడుంటాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. మేరు సావర్ణి అన్న పేరున్నవాడు. బ్రహ్మకు సమానమైన వాడు. ప్రష్టవ్యః మేరు సావర్ణిః మహర్షిః సూర్యసన్నిభః ప్రణమ్య శిరసా భూమౌ ప్రవృత్తిం మైథిలీం ప్రతి. మీరంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మేరు సావర్ణిని సీత గురించి అడగండి. ఆ మహర్షి తెలిస్తే చెప్తాడు. ఆయన సూర్యుడి వంటి ప్రకాశంతో ఉంటాడు. తల వంచి భూమి పైన తల ఆనించి ఆయనకు నమస్కారం చేసి, సీత ఎటువైపుకు వెళ్ళిందండి మీకు తెలిస్తే చెప్తారా అని అడగండి. ఇంతవరకే మీరు వెళ్ళగలిగింది. ఏతావత్ జీవలోకస్య భాస్కరః రజనీక్షయ కృత్వా వితిమిరం సర్వం అస్తం గచ్చతి పర్వతం. ఇంతవరకే మన భాస్కరుడు తెల్లవారింది అంటే జీవలోకానికి మొత్తానికి చీకట్లను తొలగిస్తూ సాయంత్రానికి అక్కడ అస్తం గచ్చతి అంటే అస్తమయమై వెళ్తాడు ఆ పర్వతం దగ్గర నుంచే. ఏతావత్ వానరైః శక్యం గంతుం వానరపుంగవాః అభాస్కరం అమర్యాదం న జానీమః తతః పరం. ఓ వానర పుంగవాహ, వానర శ్రేష్ఠులారా, ఇంతవరకే మీరు వెళ్ళగలరు. ఆ తర్వాత అభాస్కరం ఇంక సూర్యుడు కూడా ఉండడు. అమర్యాద ఇంక హద్దులు కూడా ఉండవు. ఆ తర్వాత ఏమున్నదో మనకు తెలియదు. మీరు వెళ్ళలేరు. అవగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ అస్తం పర్వతమాసాద్య పూర్ణే మాసే నివర్తత. మీరు ఇక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ దిక్కుగా ఆ అస్తం పర్వతం, సూర్య అస్తమయం జరిగే పర్వతం ఏదున్నదో అంతవరకు మాత్రమే వెళ్ళగలరు. అంతవరకు వెళ్ళి ఒక నెల తిరిగేలోగా సీత ఎక్కడున్నదో, రావణుడి ఇల్లెక్కడో కనిపెట్టి వెనక్కి తిరిగి రావాలి. ఊర్ధ్వం మాసాత్ న వస్తవ్యం వసన్వద్యః భవేత్ మమ సహైవ శూరః యుష్మాభిః శ్వశురః మే గమిష్యతి. ఒక నెల దాటిన తర్వాత ఇంక మీరు బ్రతికి ఉండవలసిన పనిలేదు. అయినా కూడా బ్రతికే ఉన్నారంటే నేనే చంపేస్తాను. మీతో పాటు శూరుడు, మా మామగారు సుషేణుడు వస్తాడు. శ్రోతవ్యం సర్వమేతస్య భవద్భిః ఇష్టకారిభిః ప్రమాణం ఏనం సంస్థాప్య పశ్యధ్వం పశ్చిమాం దిశం. నాకు ఇష్టమైన కర్మలను చేసే మీ అందరూ కూడా ఆయన మాట ప్రకారం నడుచుకోండి. ఆయన చెప్పిన విధంగా మీరు ఆ దిక్కు వైపు వెళ్ళి వెతకండి. ఆయనను ప్రమాణంగా పెట్టుకుని పశ్చిమం దిక్కుగా మీరు సీత జాడ వెతుకుతూ వెళ్ళండి. దృష్టాయాం తు నరేంద్రస్య పత్న్యాం అమిత తేజసః కృతకృత్యా భవిష్యామః కృతస్య ప్రతికర్మణ. ఒకవేళ ఈ నరేంద్రుడు రాజు రాముడు ఆయన భార్య ఆ అమిత తేజోమూర్తి అయిన రాముడి యొక్క భార్య యొక్క జాడ మనం తెలుసుకున్నామంటే మనందరము కృతకృత్యులం అవుతాము. ఆయన మనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు కొంచెం ప్రయత్నపూర్వకంగా ఈ పని సాధించుకుని నెల రోజుల్లోగా తిరిగి రండి. అతః అన్యతపి యత్ కార్యం కార్యస్య అస్య హితం భవేత్ సంప్రదార్య భవద్భిః చ దేశకాలార్థ సంహితం. ఇంకా తర్వాత నేను చేయగలిగింది నాకు తెలిసింది నేను చెప్పాను. మీరు ఇంకేమైనా చేయగలిగితే, ఇంకెక్కడైనా వెతకగలిగితే, ఇంకేమైనా ఆలోచన చేసుకోగలిగితే మొత్తం అంతా సంప్రదార్య బాగా ఆలోచించి దేశము, కాలము, పరిస్థితులను చూసి మీరు చేయగలిగింది మీరు చేయండి. ఇంతకీ నేను చెప్పినంత మాత్రమే అని గాదు. ఆ తర్వాత గూడా మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే మొత్తం అంతా జాగ్రత్తగా పని చూసుకుని చక్కబెట్టుకుని రండి అని చెప్తూ ఉన్నాడు. తతః సుషేణ ప్రముఖాః ప్లవంగమాః సుగ్రీవ వాక్యం నిపుణం నిశమ్య ఆమంత్ర్య సర్వే ప్లవగాధిపం తే జగ్ముః దిశం తాం వరుణాభిగుప్తాం. తతః ఇంకా సుషేణుణ్ణి ముందు పెట్టుకుని ఆ వానర శ్రేష్ఠులందరూ సుగ్రీవుడి మాట ప్రకారము నైపుణ్యంతో కూడిన సుగ్రీవుడు చెప్పిన వాక్యాలన్నీ జాగ్రత్తగా విని తర్వాత ఆ రాజుగారికి వెళ్ళి వస్తామని చెప్పి ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని వరుణుడి చేత రక్షింపబడుతూ ఉన్న దిక్పాలకుడు వరుణుడై ఉన్న ఆ పశ్చిమ దిక్కుగా వాళ్ళు బయలుదేరి
వెళ్తూ ఉన్నారు అన్న చోట ఈ సర్గ కూడా పూర్తయింది. ఇంకొక దిక్కు మిగిలింది మనకు ఉత్తరం దిక్కు. దాన్ని వచ్చే వారం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే షోడశ సర్గ సంపూర్ణం. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.